ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన రాయల్ రంబల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ టైమ్ అలాగే బెట్టింగ్ రూల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడిద్దాం. అండ్ అంతేకాదు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక సాడ్ అండ్ బ్యాడ్ అప్డేట్ గురించి మాట్లాడాలి. ఆ బ్యాడ్ అప్డేట్ ఎవరి గురించి అంటే బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలామందే ఉండుంటారు బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్. సో, వాళ్ళందరికీ నిరాశ మిగిలిందని చెప్పాలి. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం ఈ రాయల్ రంబల్‌లో మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసినా, చేయకున్నా బ్రాక్ లెస్నర్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అయినా సరే ఎక్కడో చిన్న హోప్ ఉండేదన్నమాట. బ్రాక్ లెస్నర్ మేబీ రాయల్ రంబుల్‌లో వచ్చినా రావచ్చని. సో, ఇప్పుడు ఆ చిన్న హోప్ కూడా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే మళ్ళొకసారి మన బ్రాక్ లెస్నర్ నేమ్‌నైతే మెన్షన్ చేసినారన్నమాట. మీ అందరికి తెలిసిందే. సో, జానల్ గ్రాంట్ కేస్ ఉంది. సో, ఆ కేస్‌లో మళ్ళొకసారి మన బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేసినారు. సో, నిజంగానే బ్రాక్ లెస్నర్ అంటే అలాంటి పని చేసినాడని సో, మళ్ళొకసారి బ్రాక్ లెస్నర్ పేరునైతే తీసినారన్నమాట. సో, ఇప్పుడు కేసు పడ్డది. కేసు పడ్డది. మన విన్స్ మెక్‌మ్యాన్ పైన పడ్డది. అండ్ బ్రాక్ లెస్నర్ పైన అలిగేషన్స్ వచ్చినాయి. సో, ఇంకా కేస్ అనేది ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ నిజంగా ఆ తప్పు చేసిండా? చేయలేదా? అనేది ఇంకా 100% తెలియదు. కేసు పడ్డది. ఆ కేసే ఇంకా సాల్వ్ కాలేదు. మళ్ళొకసారి బ్రాక్ లెస్నర్ పేరునైతే యూజ్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ఇది చాలా అంటే చాలా బ్యాడ్ అని చెప్పాలి బ్రాక్ లెస్నర్ కోసమైతే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్ టైమ్‌లో ఇది జరిగింది. సో, మళ్ళీ ఇప్పుడు ఆ కేస్ ఇంకా సాల్వ్ కాకున్నా సరే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అంటే అలాంటి పని చేసినాడని చాలామంది ఫ్యాన్స్ నమ్మలేదు. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ మేబీ ఈ రాయల్ రంబుల్‌లో రావచ్చు అనుకున్న టైంలో మళ్ళొకసారి ఇప్పుడు ఒక రాయల్ రంబుల్ రేపనంగా ఈరోజు మళ్ళీ బ్రాక్ లెస్నర్ అలాంటి పని చేసినాడని సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుందనమాట. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రాకూడదు. అంటే ఇలాంటి పని చేసిన వ్యక్తి బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రాకూడదు. సో, బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూకి దూరంగా ఉంటేనే మంచిగుంటదని కొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అంటున్నారనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన బ్రాక్ లెస్నర్‌ని తిడుతున్నారు. అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్‌ని తిడుతున్నారు. అండ్ తనకి అంటే ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో సో, వాళ్ళకి న్యాయం జరిపించండని, జస్టిస్ చేయండని ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో, వాళ్ళకేమనిపిస్తదంటే బ్రాక్ లెస్నర్ వస్తే మంచిగుంటదని సో, చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ నేను కూడా మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు. అంటే ఇప్పుడు ఆ కేస్ గురించి ఎక్కువగా టాక్ లేదు. మేబీ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబుల్‌లో కనిపించినా కనిపించొచ్చని ఒక చిన్న హోప్ ఉండేది. సో, ఈ రోజుతో ఆ హోప్ మొత్తం పోయిందని జెప్పాలి. అండ్ ఇప్పటికి గూడా బ్రాక్ లెస్నర్ నిజంగా ఆ తప్పు జేసినాడా అనేది ఇంకా తెలియలేదు. బట్ జస్ట్ బ్రాక్ లెస్నర్ నేమ్‌ని వాడుతున్నారంతే. సో, బ్రాక్ లెస్నర్ నేమ్‌ని యూజ్ జేసి సో, బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేపించకుండా ఇలా జేస్తున్నారన్నమాట. సో, ఇది కావాలని జేస్తున్నారా? సో, నిజంగానే బ్రాక్ లెస్నర్ ఆ తప్పు జేసినా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? బ్రాక్ లెస్నర్ నిజంగానే ఆ తప్పు జేషిండని మీకు అనిపిస్తుందా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. సో, ఏదేమైనా బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసమైతే ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. అంటే చాలా గాదు. అసలు చెప్పరాని బ్యాడ్ న్యూస్ అని జెప్పాలి. ఎందుకంటే 1 ఇయర్ వెయిట్ జేషిర్రు. బ్రాక్ లెస్నర్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ జేస్తారని ఇంతకుముందు అంటే ఆల్‌మోస్ట్ రిటర్న్ జేస్తున్నాడు. ఈ కేసు వల్లనే బ్రాక్ లెస్నర్ తప్పుకున్నాడు. సో, మళ్ళీ ఈసారి గూడా అదే సేమ్ రిపీట్ అయిందన్నమాట. సో, ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. సో, ఈ టైం వరకు మేబీ బ్రాక్ లెస్నర్ కేసు సాల్వ్ అవ్వచ్చు. సాల్వ్ అయ్యి మేబీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చని చాలామంది ఫ్యాన్స్ హోప్ పెట్టుకున్నారు. బట్ ఎప్పుడైతే కేసు స్టార్ట్ అయిందో, ఏ రోజున కేసు స్టార్ట్ అయిందో సో, మళ్ళీ అదే డేట్ వరకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ రోజున సో, అదే సేమ్ రిపీట్ అయిందన్నమాట. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాయల్ రంబుల్ డేట్ అండ్ టైమ్ గురించి. సో, రేపు మార్నింగ్ మనకి 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, డైరెక్ట్‌గా లైవే చెప్పేస్తున్నాను. సో, మనకి 4:30కే లైవ్ అనేది స్టార్ట్ అవుతది మార్నింగ్. సో, అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే, సో, ఈ రోజే రాయల్ రంబుల్ వస్తదని మెసేజ్ చేస్తున్నారనమాట. ఈ రోజు గాదు. రేపు మార్నింగ్ మబ్బుల మనకి 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదనమాట. సో, మీ అందరికి తెలిసిందే లైవ్ ఎలా ఫ్రీగా చూడాలో మీ అందరికీ చెప్పేసినాను. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి అని చెప్పినాను. సో, అంటే మీకు అంటే ఇంకా ఎవరెవరు లైవ్‌ని ఫ్రీగా చూడాలనుకుంటున్నారో సో, వాళ్ళకింకా టైం ఉంది. అంటే రేపు రాయల్ రంబుల్ గదా! సో, రేపు రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంటు ఈరోజు నేను ఫ్రీగానే ఉంటాను. నైట్ ఫ్రీగానే ఉంటాను. ఏమైనా అప్డేట్స్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు ఫ్రీగా చూడాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్‌ని సో, మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా యాప్ పంపిస్తాను. సో, ఆ యాప్‌లో మీరు డబ్ల్యూడబ్ల్యూఈని లైవ్ ఫ్రీగా చూడొచ్చు. సో, రేపటి రాయల్ రంబుల్‌ని ఫ్రీగా చూడొచ్చనమాట. సో, ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు.
అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడడం రాయల్ రంబల్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో, మనకి 4 మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. సో, అదొకటి కోడీ వర్సెస్ కెవిన్ మ్యాచ్ అండ్ మనకి టాగ్ టీమ్ మ్యాచ్ అంటే టాగ్ టీమ్ టైటిల్స్ మ్యాచ్ అండ్ వుమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అండ్ మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో, ఈ 4 మాత్రమే కన్ఫర్మ్ ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్‌గా మన కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్, అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్, ఎట్ ద సేమ్ టైమ్ వింగ్డ్ ఈగల్ టైటిల్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నారన్నమాట కోడీ రోడ్స్. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం కోడీ రోడ్సే అన్నమాట. సో, మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు? కోడీ రోడ్స్ విన్ అవుతారా? లేదంటే కెవిన్ ఓవెన్స్ విన్ అవుతారా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ డీఐవై మధ్య. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మనకి డీఐవైకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది జానీ గార్గానో అండ్ టొమాసో చియంపా. సో, వీళ్ళే విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయన్నమాట. సో, ఈ బెట్టింగ్ ఓడ్స్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి నేను ఈవినింగ్ చేసినాను వీడియో. సో, నైట్ మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చు. సో, నైట్ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. సో, మీరు గుర్తుపెట్టుకోండి ఇవి ప్రెజెంట్ ఉన్న బెట్టింగ్ ఓడ్సే. సో, బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చు. సో, చేంజ్ అవుతే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మనకి వుమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో షార్లెట్ ఫ్లేర్‌కి ఉందన్నమాట. సో, నంబర్ 1 ప్లేస్‌లో షార్లెట్ ఫ్లేర్ ఉన్నారు. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో బియాంకా బెలర్ ఉంది. అండ్ నంబర్ 3 ప్లేస్‌లో ఇయో స్కై ఉందన్నమాట. అండ్ నంబర్ 4 ప్లేస్‌లో బెక్కీ లించ్ ఉంది. అండ్ నంబర్ 5 ప్లేస్‌లో అలెక్సా బ్లిస్ ఉందన్నమాట. సో, ఇప్పుడు అలెక్సా బ్లిస్ రిటర్న్ చేస్తదా చేయదా అనేది క్లారిటీగా తెలీదు. బట్ బెట్టింగ్ ఓడ్స్‌లో మాత్రం నంబర్ 5 పొజిషన్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం టాప్ 5 చూసుకుందాం. సో, ఇప్పుడు అందరిని కాలిక్యులేట్ చేయాలంటే కష్టమైతది. సో, టాప్ 5 చూసుకుందాం. సో, టాప్ 5లోనైతే మనకి షార్లెట్ ఫ్లేర్, బియాంకా బెలర్, ఇయో స్కై అండ్ బెక్కీ లించ్, మన అలెక్సా బ్లిస్ ఉందన్నమాట. సో, నాకు పర్సనల్‌గా ఎవరు విన్ అవుతారనిపిస్తుందంటే సో, షార్లెట్ ఫ్లేర్ లేదంటే ఇయో స్కై. సో, ఇద్దరిలో ఎవరో ఒకరు విన్ అవ్వచ్చన్నమాట. సో, నాకు తెలిసైతే వీళ్ళిద్దరిలో రిజల్ట్ వస్తదనిపిస్తుంది. సో, మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు? షార్లెట్ ఫ్లేరా? లేదంటే ఇయో స్కైయా? లేదంటే బియాంకా బెలరా? లేదంటే బెక్కీ లించా? సో, మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి మాట్లాడితే సో, మనకి ఏజెల్లీ రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ అంత మంచిగుంటే ఏజెల్లీ రిటర్న్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ మనకి టీఎన్ఏ నుండి అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసింది టీఎన్ఏ సూపర్ స్టారే. సో, టీఎన్ఏతో కాంట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసింది జోర్డన్ గ్రేస్. సో, జోర్డన్ గ్రేస్ కూడా రాయల్ రంబల్‌లో వస్తుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మాక్సిమం జోర్డన్ గ్రేస్ ఈసారి వుమెన్స్ రాయల్ రంబల్‌లో కనిపించొచ్చు. అండ్ ఎన్ఎక్స్‌టీ నుండి కూడా కొంతమంది సూపర్ స్టార్స్, వుమెన్స్ సూపర్ స్టార్స్ వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, అందులో భాగంగా మనకి రోగ్జన్ పెరెజ్ రాయల్ రంబల్‌లో కనిపిస్తుందన్న రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. మేబీ రోగ్జన్ పెరెజ్ కూడా వుమెన్స్ రాయల్ రంబల్‌లో కనిపించొచ్చు. అండ్ బెక్కీ లించ్ కూడా వస్తుందన్న రూమర్స్ ఉన్నాయి. సో, బెక్కీ లించ్ కూడా వుమెన్స్ రాయల్ రంబల్‌లో రావచ్చన్నమాట. అండ్ అలెక్సా బ్లిస్ అలెక్సా బ్లిస్ కూడా మనకి వుమెన్స్ రాయల్ రంబల్‌లో కనిపించొచ్చు. సో, ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే సర్ప్రైజ్ రిటర్న్స్ ఇవి వుమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్‌కి. సో, ఇంకా చెప్పలేం అంటే ఇంకా నైట్ టైమ్ ఉంది కదా! సో, నైట్ వరకు ఇంకా ఏమైనా ప్లాన్స్ రివీల్ కావచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మనకి మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేసే మ్యాచ్ అన్నమాట. ఎందుకంటే రోమన్ రీన్స్ చాలా సంవత్సరాల తర్వాత రాయల్ రంబల్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ సీఎం పంక్ ఉన్నారు, సెత్ రాలిన్స్ ఉన్నారు, డ్రూ మ్యాకెంటర్ ఉన్నారు. అండ్ మన రాక్ వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ జాన్ సినా కూడా తన ఫైనల్ రన్ కోసం వస్తున్నారన్నమాట. సో, ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు రాయల్ రంబల్ ఎప్పుడైతే అఫీషియల్‌గా డేట్ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు జాన్ సినాకి నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారన్నమాట బెట్టింగ్ ఓడ్స్‌లో. సో, జాన్ సినా నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అండ్ నంబర్ 2లో మన సెత్ రాలిన్స్ ఉన్నారు. అండ్ నంబర్ 3లో మన సీఎం పంక్ ఉన్నారు. అండ్ నంబర్ 4లో మన రోమన్ రీన్స్ ఉన్నారు. అండ్ నంబర్ 5లో ద రాక్ ఉన్నారు. సో, ఇవి టాప్ 5 నేమ్స్ అన్నమాట బెట్టింగ్ ఓడ్స్‌లో. సో, ఇప్పుడు మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు? బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ సూపర్ స్టార్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మనకి మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్‌ని ప్రెడిక్ట్ చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు మెన్స్‌లోనైతే ఇయో స్కై ఆర్ షార్లెట్ ఫ్లేర్ విన్ అవ్వచ్చని కొంచెం గట్టిగా చెప్తున్నాం. బట్ మెన్స్ డివిజన్‌కొస్తే సో, అంటే ఈ సూపర్ స్టారే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు జాన్ సినా ఫైనల్ రన్. సో, ఇప్పుడు జాన్ సినా ఖచ్చితంగా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు జాన్ సినాకి. సో, అందుకనే మేబీ జాన్ సినా విన్ అవ్వచ్చని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ సీఎం పంక్ తన ప్రతి సెగ్మెంట్‌లో రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం నా డ్రీమ్ అని మన సీఎం పంక్ చెప్తున్నారు. సో, ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మన సీఎం పంక్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. లేదంటే అంటే ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవ్వాలి. సో, ఇందులో ఏదో ఒకటి విన్ అవుతేనే మనకి సీఎం పంక్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు. లేదంటే ఇప్పుడు రాయల్ రంబల్‌ని ఆయన మన ఎలిమినేషన్ ఛాంబర్‌లో గెలవకపోతే సీఎం పంక్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేడు. అండ్ మన సీఎం పంక్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేడు. సో, చాలా సెగ్మెంట్‌లో
అంటే రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం డ్రీమ్ అన్నట్టుగా చెప్తున్నారు. అందుకనే ఫ్యాన్స్ మేబీ సీఎం పంక్ విన్ అవ్వచ్చు అన్నట్టుగా కూడా అంటే అనుకుంటున్నారనమాట. చెప్పలేము కదా! ఇప్పుడు సీఎం పంక్ అయినా విన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ చాలామంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే సీఎం పంకే ఈసారి రాయల్ రంబల్‌ని విన్ అవుతారనుకున్నాం. బట్ ఎగ్జాక్ట్‌గా కోడీ రోడ్స్ అయితే విన్నర్ అయినారన్నమాట. అండ్ ఇప్పుడు మనకి సీఎం పంక్ గూడా అదే ఇప్పుడు సీఎం పంక్‌కి చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం పంక్ గూడా మేబీ రాయల్ రంబల్‌ని విన్ అవ్వచ్చు. అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు రోమన్ రైన్స్ అంటే అన్నీ కోల్పోయిండు. ప్రతి ఒక్కటి కోల్పోయిండు. తన బ్లడ్ లైన్ కోల్పోయిండు, టైటిల్‌ని కోల్పోయిండు, ఉలఫాల మాలని కోల్పోయిండు, రెస్పెక్ట్‌ని కోల్పోయిండు. ప్రతీది రోమన్ రైన్స్ జీరో అయిపోయిండు. జీరో నుంచి ఇప్పుడు రోమన్ రైన్స్ ఒక పొజిషన్‌కొచ్చిండు. ఇప్పుడు రోమన్ రైన్స్ దగ్గరికి టైటిల్ వస్తే రోమన్ రైన్స్ చాలా పవర్ అయిపోతాడు. అంటే చాలా పవర్‌ఫుల్ అయిపోతాడు. సో, రోమన్ రైన్స్ అయితే ఈజీగా వదిలేయడు. సో, ఈ ఆపర్చునిటీ. సో, రోమన్ రైన్స్ కూడా విన్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా మనకి డ్రూ మ్యాకెంటైర్ ఉన్నారు. సో, డ్రూ మ్యాకెంటైర్ రోమన్ రైన్స్ వెనకాల పడ్డాడు. రోమన్ రైన్స్‌ని గెలవనివ్వకుండా చేస్తాడు అన్నట్టుగా వాగ్దానం అయితే చేస్తున్నాడు. సో, చూడాలి మరి డ్రూ మ్యాకెంటైర్ ఏమైనా గడిబిడి చేస్తారా రోమన్ రైన్స్ విషయంలో. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ సూపర్ స్టార్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. మన జాన్ సీనాకి, సీఎం పంక్‌కి, సెత్ రాలిన్స్‌కి, రోమన్ రైన్స్‌కి అండ్ రాక్‌కి. సో, రాక్ ఏందంటే ఇప్పుడు రాక్ ఇంతకుముందు మేబీ రాయల్ రంబల్‌లో రారు కావచ్చన్న రూమర్స్ అయితే ఉండే. సో, ఇప్పుడు మన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. మేబీ రాక్ రాయల్ రంబల్‌లో వస్తారని. అంటే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసిందన్నమాట. సో, రాక్ వస్తున్నారంటే కంపల్సరీగా విన్ అవ్వాలి. అంటే తను ఫైనల్ బాస్ గదా! సో, ఇప్పుడు రాక్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేయాలంటే ఇప్పుడు రెసల్‌మేనియాలో ఉండాలంటే ఖచ్చితంగా రాక్ మనకి రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. అంటే లాస్ట్ టైమ్ ఏం జరిగింది డైరెక్ట్‌గా వచ్చి రోమన్ రైన్స్‌తో ఫైట్ చేస్తా అంటే కుదరలేదు. ఫ్యాన్స్ టర్న్ అయిపోయినారు. సో, ఇప్పుడు రాక్ డైరెక్ట్‌గా అలా వచ్చి ఫైట్ చేస్తే కుదరదు గదా! సో, లాస్ట్ టైమ్ ఏమైందో మళ్ళీ అదే రిపీట్ అవ్వచ్చు. సో, అందుకనే మేబీ ఇప్పుడు రాక్ రాయల్ రంబల్‌ని విన్ అయినా అవ్వచ్చన్నమాట. ఆయన అంతే కాదు రెసల్‌మేనియా 41 అంటే అఫీషియల్ వీడియోలో గూడా మన రాక్ ఉన్నారు. సో, ఇప్పుడు మేబీ రాక్ రెసల్‌మేనియా 41లో గూడా ఫైట్ చేయొచ్చన్నమాట. సో, చెప్పలేం గదా! మేబీ రాక్ విన్ అవ్వచ్చన్నమాట. అండ్ ఎండింగ్‌లో చాలా గడిబిడి జరుగుతదన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ రూమర్ ఏందంటే సో, ఇప్పుడు రాయల్ రంబల్‌ని రోమన్ రైన్స్ విన్ అవుతారు. అండ్ దాని తర్వాత రాక్ వస్తారని. రాక్ అంటే 31 పొజిషన్‌లో వచ్చి రోమన్ రైన్స్‌ని ఎలిమినేట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దానివల్ల మేబీ మళ్ళీ ఫ్యాన్స్ టర్న్ అవుతారన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ దీంట్లోనే మళ్ళా సీఎం పంక్‌తో ఏదో సంథింగ్ జరిపిస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్, రోమన్ రైన్స్ అంటే ఫేవర్ ఉంది గదా! సో, ఆ ఫేవర్‌ని అడుగుతారు గావచ్చు. సో, దానివల్ల రోమన్ రైన్స్ అంటే పక్కకు తప్పుకుంటారన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మీరు జెప్పండి. మీ ప్రకారం మెన్స్ రాయల్ రంబల్‌ని ఎవరు విన్ అవుతారనిపిస్తుంది? జాన్ సీనానా? లేదంటే సీఎం పంకా? లేదంటే రాకా? రోమన్ రైన్సా? లేదంటే మన సెత్ రాలిన్సా? సో, నా ప్రకారం అయితే మేబీ సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ అండ్ జాన్ సీనా మధ్య ఉంటదనిపిస్తుంది. సో, చెప్పలేం. సో, దాని తర్వాత మేబీ రాక్ వచ్చినా రావచ్చు. సో, నాకైతే పర్సనల్‌గా టాప్ 3 ఉన్నారన్నమాట. సో, టాప్ 3లో జాన్ సీనా, మన సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్. సో, వీళ్ళ ముగ్గురిలో రిజల్ట్ అనేది రావచ్చు. సో, చూద్దాం మరి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఏది చెప్పలేం. సో, రేపు రాయల్ రంబల్ చూస్తేనే అర్థమవుతది. సో, ఇవి ఓన్లీ ప్రిడిక్షన్స్ మాత్రమే. సో, మీ ప్రకారం ఎవరు విన్ అవుతారనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, నేను నైట్ మొత్తం ఫ్రీగానే ఉంటాను. అండ్ మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో, మీ అందరికి అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. కొన్ని రోజులుగా నేను మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేను. ఎందుకో మీ అందరికీ తెలుసు. సో, ఎప్పుడు నేను మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. సో, మీరు ఎనీ టైమ్ మెసేజ్ చేసినా మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాననమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో అడగడం మర్చిపోకండి.